తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేనలో ప్రక్షాళన ప్రారంభమైందా? అనేక దశాబ్దం పైన పోరాటంలో 100% స్ట్రైక్ రేట్ ఫస్ట్ టైం చూశారు. నాయకుడు డిప్యూటీ సీఎం అయ్యారు. 5 శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తా మంచి పేరు తెచ్చుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒక మంచి లీడర్గా పవన్ కళ్యాణ్ గారు ఎమర్జ్ అయ్యారు. అదే సమయంలో తన ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, పార్టీని చక్కబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని అంటున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించారు, తప్పులేదు. కానీ జనసేన పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో కూడా చూడాలి, ప్రత్యేక దృష్టి పెట్టాలనుకున్నారు. కొంతమంది మాత్రం మాట వింటే సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఆ మాట ఈ నేతలకి కొంత సచ్యులైన వాళ్ళని పార్టీ నుంచి పంపించే పరిస్థితి జరుగుతుందనేది ఆరోపణ జరుగుతుంది. ఈరోజు విచారణ జరుగుతుంది అంటున్నారు. తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి వ్యక్తిని అసలు ఏం జరుగుతుంది, టీవీ రామారావుని ఎందుకు సస్పెన్షన్ చేయాల్సింది వచ్చింది? ఎందుకంటే యాజ్ ఏ లామెన్ ప్రకారం లా చదువుకున్న వాళ్ళుగా కొద్దిగా గొప్ప మాకు కూడా తెలుసు కాబట్టి, ఎవరైనా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆయన పార్టీని కనిపెట్టుకున్నాడు, కొవ్వూరు ఇన్ఛార్జి జనసేన, కాకినాడ ఎంపీ గెలవటంలో ఒకటి కీలక పాత్ర పోషించిన ఒక దళితుడు, ఆయన ఏమన్నాడు, మీరు సొసైటీ ఎలక్షన్స్లో 14 సీట్లు 14 పోస్టులు ఉంటే 13 పోస్టులు మీరే ఒక అగ్రవర్గానికి తీసుకుంటే మిగతా బీసీలు ఎస్సీలు మిగతా పరిస్థితి ఏంటి అన్నారు. ఒకే ఒక్కటి జనసేనకి ఇచ్చారు. ఇది మిత్రధర్మం కాదు కదా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇవ్వటం అది యాజ్ ఏ రూల్. నోటీసులు ఇవ్వకుండా ఏకంగా సస్పెన్షన్ చేస్తే ఎట్లా? ఇప్పుడు మొత్తం కూడా వేములపాటి అజయ్ కుమార్ గారు అనుకుంటున్నారు. వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరులో ఉన్నారు, ఆయన లెటర్ బయట రిలీజ్ అయింది అంటున్నారు. మరి పార్టీ ఆఫీసులో ఎవరు రిలీజ్ చేశారు? దీని వెనక పాత్ర ఏంటి? ఆయన ఒక్కడనే సెంటర్ చేస్తున్నారు అంటున్నారు. మరి నోటీస్ ఇవ్వకుండా పార్టీ కోసం మొత్తం కూడా జనం అంతా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు హక్కుల కోసం న్యాయం చేయండి, మిత్రధర్మం పాటించండి అంటాం. అంటే మిత్రధర్మం అంటే 70% టీడీపీకి, 30% జనసేనకి. అంటే 5 పోస్టులు ఇవ్వాలా, లేకపోతే 4 ఇవ్వాలా? ఒకటిచ్చి మొత్తం ఒక అగ్రవర్గానికే టీడీపీ నాయకులకి ఇచ్చుకుంటే ఎట్లా? మిగతా అక్కడ కొవ్వూరు డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, హాస్పిటల్ అథారిటీ కూడా కావచ్చు, టీడీపీకే వెళ్ళిపోయింది. మరి అక్కడ జనసేన ఉనికి కాపాడుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తే పార్టీ నుంచి సస్పెన్షన్ గురవటం, ఇది ఎక్కడ న్యాయం అన్నారు. సరే, చివరికి ఇక్కడ ఎవరు చేశారు, దీనికి నాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరిగిందా అంటే ఆయనకి తెలియదు అంటున్నారు. మరి తెలియకుండా అంత స్వేచ్ఛ తీసుకుంటుంది జనసేన పార్టీ మంగళగిరి ఆఫీసులో ఎవరు అనేది నిగ్గు తేలాల్సి ఉంది. మరి ఆ విచారణ బాధ్యత ఇప్పుడు ఎంఎస్ఎంఈ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి అప్పచెప్పారు. ఈ రోజు నుంచి కొవ్వూరులో క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఆయన ఎందుకు ధర్నాలో పాల్గొన్నాడు, వాస్తవాలు ఏంటి, దీని వెనక ఎమ్మటే నోటీసులు ఇవ్వకుండా ఎట్లా సస్పెన్షన్ గురయ్యారు అనేది స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత శివశంకర్ గారికి అప్పచెప్పారు. శివశంకర్ గారు కూడా నిస్వార్థమైన ప్రజాసేవకుడు. మరి ఆయన జనసేన పార్టీని ఈ ఇన్సిడెంట్తో, ఎందుకంటే ఎప్పుడు లేని వ్యతిరేకత పార్టీ మీద వచ్చింది. మేమెందుకు జెండాలు మోయాలి, జెండాలు మోసి ప్రశ్నించే కోసం పెట్టిన పార్టీని ప్రశ్నించొద్దంటే ఎట్లా అని చెప్పి, ఇది ఇక్కడ కాదు, పిఠాపురంలో వర్మ విషయంలో అదే జరుగుతుంది, ఎక్కడ తిరుపతిలో అలా జరుగుతుంది, లేకపోతే ఒంగోలులో బాలినేని విషయంలో అదే జరుగుతుంది. రాయలసీమ ఎందుగలడు అందులేదన్నట్టు రాయలసీమలో, కోస్తాలో, ఉత్తరాంధ్రలో భవిష్యత్తు 21 స్థానాలకి ఎప్పుడు ఉండదు కదా జనసేన. 21కి 100% స్ట్రైక్ రేట్తో ఉన్నప్పుడు రేపు ఏమో 100 స్థానం పోటీ చేయొచ్చేమో, ఆ గ్రాఫ్ పెరగొచ్చేమో, రేపు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందేమో అని అభిమానులు కూడా కోరుకోవడం తప్పులేదు. అప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ బోర్డు జెండా మోచిన వాళ్ళు నిలబడాలి కదా. దశాబ్దం పైన ఎటువంటి పదవులు లేకుండా పవన్ కళ్యాణ్ గారితో నడిచినప్పుడు వాళ్ళని కూడా కాపాడుకోవాలి కదా. జనసేన పార్టీ ఆఫీసులో మామూలు జనం వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితులు ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ కలవాలంటే ఈజీగా కలవగలుగుతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే కొంతమంది నచ్చిన వాళ్ళే పార్టీ ఆఫీస్ లోపలికి వెళ్తున్నారు అనేది బాహాటంగా చాలామంది మేధావులు చెప్తున్న మాట. లెటర్లు రిలీజ్ చేస్తున్నారు, మీడియాలో కూడా చెప్తున్నారు. కానీ వాటెవర్ తెర వెనక ఏం జరుగుతుందో తెలియదు. అది జరిగితే మాత్రం మంచిది కాదు. ఎవరైనా సామాన్య మానవుడు కూడా అందుబాటులో పార్టీ ఆఫీస్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు నాయకుడిని చూడాలనుకుంటారు, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇన్సిడెంట్ ఆయన దృష్టికి తేవాలని అనుకుంటారు. కానీ కొంతమంది గేటు దగ్గరే ఆపేసి సెక్యూరిటీ దగ్గర వాళ్ళు రానియొద్దంటే వీళ్ళేమి ఆస్థాన విద్వాంసులు కాదు కదా, సామంత రాజ్యం కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం. కొంతమంది చేతిలోనే ఉండి వాళ్ళు చెప్పిందే మేమే కోటరీగా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు మా దాటి వెళ్ళకూడదు అనుకోవటం పొరపాటు. అది జరగకూడదు కూడా. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రజలకి మీరు అకౌంటబిలిటీ. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తారు, వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ పీపుల్ అంటారు. ప్రజల ఆస్తుల సంరక్షణ మీ బాధ్యత, గుంపు మేస్త్రి అంటారు. అట్లనే డిప్యూటీ సీఎం గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నిటి మీద దృష్టి పెట్టాలో, ఆయనకి తెలియకుండా జరుగుతుంది అంటున్నారు. తెలియకుండా జరిగితే పార్టీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది, ఎందుకు ప్రజలని క్షేత్రస్థాయిలో మనం ఉండలేకపోతున్నాం, అందుబాటులో లేకపోతున్నాం అని ఆలోచించుకోవాలా. ఎందుకంటే 2వ సంవత్సరమే, మీరు 15 సంవత్సరాలు పరిపాలిద్దాం అనుకున్నారు, 10 సంవత్సరాలు నాతో పాటు రాజకీయం చేయాలని రమ్మంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఎందుకంటే జాతీయ నాయకుడిగా ఆవిర్భవించారు. మోదీ గారు కూడా పవన్ కాదు తుఫాన్ అంటున్నాడు. అది ఓకే. మహారాష్ట్ర ఎలక్షన్లో వెళ్ళినా మీ యొక్క విలువ తెలుస్తుంది. ఢిల్లీలో వెళ్ళినా మీ విలువ తెలుస్తుంది. తమిళనాడులో వెళ్ళినా, కర్ణాటకలో వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్రాండ్ అనేది ఏర్పడింది. అదే సమయంలో తన ఇంటిని, తన జనసేన పార్టీని ప్రక్షాళన చేసుకోవాలి. ఎవరు వల్ల గ్యాప్ వస్తుంది అనేది వాళ్ళ మీద ఒక నిఘా ఏర్పాటు చేసి, అంతటి వాళ్ళైనా సరే మీ దగ్గర మీరు పెంచిన మొక్కలే అన్నీ కూడా. కాబట్టి మొక్కలు పర్ఫెక్ట్గా లేవు అనుకోండి, పిచ్చి మొక్కలు వచ్చినాయి అనుకోండి, ఏం చేయాలా? తీసేయాలి కదా. కాబట్టి తీసేయాల్సిన బాధ్యత సమయం ఆసనమైందని చెప్పేసి చాలామంది అంటున్నారు. కాబట్టి నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి జనసేనలో భవిష్యత్తు ఉంటుందని అనేక మంది మీ జనసేన పార్టీలో చేరుతున్నారు. మేధావులు, విఘ్నులు కూడా చెప్తున్నమాట పవన్ కళ్యాణ్ గారు మంచి రాజకీయ నాయకుడని. అదే సమయంలో మీ వెనక ఏం జరుగుతుంది, కోటలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటే జనసేన పార్టీకి ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అందరి నోట అదే మాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.